హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? ప్రతి స్త్రీ కూడా ఎప్పుడు నేను ఆనందంగా ఉండాలి, నా కుటుంబం ఆనందంగా ఉండాలి, అలాగే నా జీవితాన్ని నేను పూర్తిగా జీవించాలి అని కోరుకుంటూనే ఉంటుంది. కానీ చిన్నప్పటి నుండి మన తల్లిదండ్రుల తాలూకు ప్రభావం, మనం పుట్టి పెరిగిన వాతావరణం తాలూకు ప్రభావం, అలాగే మన చదువు, మన ఎన్విరాన్మెంట్, మన ఫ్రెండ్స్, ఇవన్నీ మన మీద కొన్ని లేబుల్స్ని వేసేస్తూ ఉంటాయి. ఆడది అంటే ఇంతే, ఇంతకన్నా ఏమీ చేయలేదు, అలాగే తను నచ్చినట్టుగా జీవించలేదు, ప్రతిదానికి కూడాను అణిగి మణిగి ఒదిగి ఉండాలి, తనకంటూ ఎటువంటి స్వేచ్ఛ కూడా ఉండదు అన్నది మనకు తెలియకుండానే మన మనసులో ముద్రించుకుపోతూ ఉంటాయి. అయితే అది నిజమేనా అంటే కాదు. అసలు మన ఒరిజినాలిటీ ఏంటి, నిజంగా మనం కోరుకుంటున్న ఆ జీవితాన్ని మనం జీవించవచ్చా అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఎస్ అనే చెప్తాను. ఎందుకంటే ఏవైతే లిమిటేషన్స్లో మనం ఉండిపోతున్నామో, మన మైండ్ ఫిక్స్డ్గా ఉండిపోతుందో, ఆ ఆలోచనల నుంచి కానీ బయటపడి అసలు నిజమేంటో తెలిస్తే, కేవలం మన ఆలోచనల్ని మార్చుకొని మనల్ని మనం సరిదిద్దుకోవడంతోనే మనం కోరుకుంటున్న జీవితం మనం జీవించవచ్చు అన్న విషయం ఇప్పుడు మనకు అందరికీ అర్థమవుతుంది కదా. సో ప్రతి కొత్త సంవత్సరం రోజు మనం ఎంతో ఆశగా ఎన్నో కలలు కంటూ ఉంటాం. ఈ సంవత్సరం నేను ఇచ్చేస్తా, ఇలా ఉంటా, నా జీవితాన్ని నేను ఇలా మార్చుకుంటా అని. కానీ యాక్షన్లోకి వచ్చేటప్పటికి అవేవి కూడా జరగవు. మళ్ళీ క్రొత్త సంవత్సరం వస్తుంది, మళ్ళీ సేమ్ థింగ్. ఇలా ఇప్పటికీ మనం ఎన్ని న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ మన జీవితాలు ఎంత ముందుకు వెళ్తూ ఉన్నాయి? నిజంగా మన జీవితంలో ఆ అప్గ్రేడ్నెస్ కనిపిస్తుందా? లేదా మనం గత 20 సంవత్సరాలుగా, లేదా గత 10 సంవత్సరాలుగా, లేదా గత 5 సంవత్సరాలుగా ఒకే దగ్గర స్టక్ అయిపోయి అవే బాధలు, అవే ఏడుపులు, అదే అశాంతితో బాధపడుతూ ఉన్నామా అన్నది ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్, న్యూ ఇయర్ రావడానికి ఎగ్జాక్ట్గా 3 months ఉంది. ఇప్పుడు అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. 2025 January 1 వచ్చేసరికి మనం కోరుకుంటున్న మన జీవితాన్ని జీవించడం ప్రారంభించాలి అంటే అసలు మనలో ఏముంది మనం తెలుసుకొని దాన్ని జస్ట్ షైన్ చేస్తే వీ కెన్ రైజ్ లైక్ ఎ సన్. ఎస్ ఫ్రెండ్స్, ఈ మోటోతోనే ప్రారంభించడం జరుగుతుంది రైజ్ అండ్ షైన్ అన్న 3 months కోర్స్. ఎందుకు ఇది అంటే ప్రతి స్త్రీ కూడాను ఆనందంగా, ఆహ్లాదంగా తన జీవితాన్ని గడపాలి. తన లాస్ట్ స్టేజ్లో ఒక్కసారి తిరిగి చూసుకుంటే ఎస్, నేను నా జీవితాన్ని ఎంతో అద్భుతంగా జీవించాను అన్న ఫీలింగ్ కలగాలి. ఎస్ ఫ్రెండ్స్, సో మీకు కూడా అటువంటి ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎవ్రీ మండే 8 to 9 PM ఈ సెషన్ జరుగుతుంది, రైజ్ అండ్ షైన్. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ చాలామంది ఈ కోర్సులో జాయిన్ అయ్యి కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఇంకా కొంతమంది జాయిన్ అవుదాం అనుకొని ఆపర్చునిటీస్ ఆర్ సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల బ్యాక్ అయిపోయారు. సో వాళ్ళందరికీ కూడాను మరొక అవకాశం కల్పించడం జరుగుతుంది. సో కొత్తగా జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఈరోజు ఎన్రోల్ చేసుకోవచ్చు వాళ్ళ నేమ్స్. రేపటి నుండి సెషన్ కంటిన్యూ అవ్వచ్చు. సో రేపటి నుండి ప్రారంభిస్తున్న ఈ జర్నీ ఖచ్చితంగా మీ 2025 సంవత్సరంని ఒక కొత్త కోణంలో మీకు చూపిస్తుంది. అలాగే మిమ్మల్ని మీకు ఒక కొత్త వెర్షన్లో పరిచయం చేస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, సో నా జీవితాన్ని నేను అద్భుతంగా మలుచుకోవడానికి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అని మీలో ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా ఈ అవకాశం మీకోసమే. మన జీవితం మనం మార్చుకోవాలంటే ముఖ్యంగా 3 C'ని మనం గుర్తుంచుకోవాలి. అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూజ్, సెకండ్ వన్ ఛాన్స్, అండ్ థర్డ్ వన్ చేంజ్.
ఎస్ ఫ్రెండ్స్, అసలు మనం జీవితం ఎలా ఉండాలన్నది మనమే చూజ్ చేసుకోవాలి. మనం చూజ్ చేసుకున్న జీవితాన్ని మనం పొందడానికి వచ్చిన ఛాన్స్ని మనం ఉపయోగించుకోవాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో చేంజ్ అన్నది కనిపిస్తుంది. ఆ చేంజ్ కాస్త ట్రాన్స్ఫర్మేషన్గా తర్వాత తయారవుతుంది. సో మీరు ఇప్పుడు ఏంటి చూజ్ చేసుకుంటున్నారు అన్న దాని మీదే మీ కంప్లీట్ ఫ్యూచర్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో చూజ్ ద రైట్ పాత్ టు రైజ్ అండ్ షైన్. మీ అందరినీ కలుస్తా లైవ్గా రేపు సెషన్లో. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రీచింగ్ మీ. బాయ్.